హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఏప్రిల్ 5 నుంచి యారీ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్న, యారీ స్కెచ్ బుక్స్ లేదా మీకు నచ్చిన డిజైన్స్ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్. ఈ లీవ్స్ అన్నింటిని మనం ఈ విధంగా వేసుకున్నాం కదా, హాఫ్ సైడ్ మాత్రమే థ్రెడ్ వర్క్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేసేసుకొని సేమ్ సిల్క్ థ్రెడ్తోనే బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓన్లీ హాఫ్ సైడ్ మాత్రమే మనం ఈ విధంగా ఫిల్లింగ్ లోడ్ స్టిచ్తో చైన్ స్టిచ్ బార్డర్ అనేది వేసుకోవాలి. ఇలా అన్ని లీవ్స్ని లోడ్ స్టిచ్ చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ హాఫ్ని ఫస్ట్ కట్ బీడ్స్తో బీడ్స్ లోడ్ స్టిచ్ మాదిరిగా చేసుకోవాలి. 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని లీవ్స్కి ఫస్ట్ కట్ బీడ్స్ చేసుకున్న తర్వాత జర్దోజీ రింగ్స్ని 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. రిమైనింగ్ లీఫ్ని 2 mm షుగర్ బీడ్స్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మిగిలిన లీవ్స్ అన్నిటిని కూడా ఇదే మాదిరిగా ఫస్ట్ కట్ బీడ్స్, తర్వాత జర్దోజీ రింగ్, తర్వాత 2 mm షుగర్ బీడ్స్తో రిమైనింగ్ హాఫ్ లీఫ్ని మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఒక 2 mm షుగర్ బీట్, దాని చుట్టూ జర్దోజీ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ దగ్గర ఏమో ఒక డ్రాప్ షేప్లో ఉన్న బీడ్, ఒక 2 mm షుగర్ని బీడ్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.